ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్ వద్ద టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్లెక్సీని వైసీపీ నాయకులు తొలగించి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంపై టీడీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నూజివీడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెరుకూరి దుర్గాప్రసాద్, కౌన్సిలర్లు కొమ్మని విజయ, సాధన లక్ష్మి, స్రవంతి, మాజీ కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాము ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తే దానిని వైసీపీ నాయకులు తొలగించడంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు ఈ విధంగా చేయడం సరికాదన్నారు. క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తలు ఉన్న పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు. ఇలాంటి సంఘటనలు మరోమారు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన ఫ్లెక్సీని ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఫ్లెక్సీని చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసి కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా వివిధ మండలాలు, పట్టణానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిపి సంతోషంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉన్న గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీని తొలగించి పక్కన పెట్టి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఫ్లెక్సీని తొలగించి వాళ్ళు మా నుంచి ఎలాంటి అనుమతి లేకుండా వాళ్ళ ఫ్లెక్సీలని ఏర్పాటు చేయడం ఎంతవరకు సబబు? ఇది మంచి సంస్కృతి కాదు. గతంలో నూజివీడులో ఎలాంటి సంస్కృతి లేదు. మా నాయకుడు కొలుసు పార్థసారథి గారు కానీ, అదేవిధంగా మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ దౌర్జన్యాలను ప్రోత్సహించే మనుషులు కాదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఏర్పాటు చేసుకోవాలంటే అది మా అనుమతి తీసుకుని చేసుకోవాలి. అట్లా ఏ విధమైన అనుమతి లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పక్కన పెట్టి వాళ్ళ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం కరెక్ట్ కాదు. దీన్ని మా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే క్రమశిక్షణగా మారిపోయారు. మా వాళ్ళు క్రమశిక్షణ గల కార్యకర్తలు కాబట్టి అక్కడికి వచ్చి చూసినా మెదలకుండా వచ్చాం. భవిష్యత్తులో ఇలాంటి కనుక పునరావృతం అయితే అది ఆ విషయం మీద మేము తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ఏదైనా పనిచేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మా విజనరీ లీడర్, ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజుని ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం. అట్లానే సెలబ్రేట్ చేసుకున్నాం. అందులో భాగంగా మా నాయకుడు ఫ్లెక్సీని పెట్టినప్పుడు ఈ యొక్క లోకల్ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది అత్యుత్సాహవంతులు, అందరూ కాదు కొంతమంది అత్యుత్సాహవంతులు ఈ యొక్క ఫ్లెక్సీని తీసేసి వాళ్ళ నాయకుడు ఫ్లెక్సీని పెట్టుకోవడం జరిగింది. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యాక్చువల్గా శారద గారు ఎటువంటి దౌర్జన్యాలని, ఎటువంటి నీచ రాజకీయాలని ప్రోత్సహించరు కాబట్టి మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళకి హెచ్చరిక చేయాలనుకుంటున్నాం. ఇంకొకసారి ఇలాంటిది కనుక రిపీట్ అయినా, ఇలాంటి కుసంస్కృతిని ఎంకరేజ్ చేసినా సరే శారద గారు ఊరుకున్నా తెలుగుదేశం కార్యకర్తలుగా మేము ఎవరం ఊరుకోం. అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే